హాయ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మీ మైండ్‌లో 2 శక్తులు యుద్ధం చేస్తూ ఉంటాయి. ఒక పక్క నెగటివిటీ, ఇంకొక పక్క పాజిటివిటీ. ఏం జరుగుతుందో తెలుసా? ఈ రెండిటి మధ్యలో యుద్ధంలో గెలిచే శక్తే మీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. చాలామంది నెగటివిటీ అనే విషయాన్ని తాగి జీవితంలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ లోపల మార్పుకి ఒక చిన్న కోరిక మొలకెత్తిందని అర్థం. ఫ్రెండ్స్, మనందరి జీవితాల్లో ఒక విషయం కామన్. అది మీరైనా, నేనైనా, ఇంకెవరైనా సరే. మన మైండ్‌లో కన్సిస్టెంట్‌గా నెగెటివ్ థాట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. నేను చాలా ట్రై చేశాను. కానీ నా వల్ల కాలేదు. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేం. ఇక ప్రమోషన్ రాదు. ఇలా మన మైండ్‌లో జనరేట్ అయ్యే నెగెటివ్ థాట్స్‌కి అస్సలు ఎండ్ లేదు. ఈ నెగెటివ్ థింకింగ్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలుసా? మీకున్న కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మీరు ఓవర్ థింకింగ్‌కి అడిక్ట్ అయిపోతారు. అంతేకాక మీ రిలేషన్‌షిప్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అన్ని ఫీల్డ్స్‌లో నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక్క సీక్రెట్ చెప్తా. పాజిటివ్ థింకింగ్ అనేది మైండ్ సెట్. అది మీ లైఫ్‌లో మీరు ఒక్కసారి నేర్చుకుంటే మీకున్న ప్రతి ప్రాబ్లమ్‌ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోగలుగుతారు. దీన్ని నేను 5 స్టెప్స్‌గా డివైడ్ చేశాను. అందులో స్టెప్ 1 అవేర్‌నెస్ స్ట్రాటజీ. మీ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ వస్తున్నాయో లేదో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ముందుగా మనం ఏ పని చేసినా దాని గురించి ఒక అవేర్‌నెస్ ఉండాలి. అన్నిటికంటే ముందు మీ ఫోన్‌ని పక్కన పెట్టండి. ప్రతి నెగెటివ్ థాట్‌ని నోట్ చేసుకోండి. ఒకవేళ ఎంత సమయానికి మీకు ఏ థాట్స్ రాకుంటే మీరు ఒక సినిమా హాల్‌లో కూర్చొని సినిమా చూస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ థాట్స్‌ని డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేయండి. అడవిలో ఈగల గురించి ఆలోచించండి. అది ఎంత ఎత్తులో ఎగురుతుందో దాని దృష్టి అంత క్లియర్‌గా ఉంటుంది. ఈగల్ అంత దూరం నుంచి తన ఆబ్జెక్ట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తుందో మీరు కూడా మీ ఆలోచనల్ని ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఆలోచనలు ఎలాంటివంటే నీటి మీద బుడగ లాంటివి. ఎప్పుడు పేలిపోతాయో తెలీదు. కనుక ఏ ఆలోచన వచ్చినా కూడా దాన్ని రాసుకోవడానికి ప్రయత్నించండి. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి స్వరానికి అవతల వాళ్ళని కదిలించే శక్తి ఉంటుంది. అదే మన స్టెప్ 2 లాంగ్వేజ్ రిఫ్రేమింగ్. నాకు తెలిసి ఇది మీరు ఎక్కడా వినుండరు. మన లాంగ్వేజ్, అసలు మన మాటలే మన ఆలోచనల్ని డిజైన్ చేస్తాయి. నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటారా? బదులుగా నేను నేర్చుకున్నాను అని అనుకుంటారా? అడవికి రాజైన సింహం ఫెయిల్ అయిన ప్రతిసారి విజయవంతంగా వేటాడడానికి ముందుకు వెళ్తుంది. ఒక సింహం 100 సార్లు ఫెయిల్ అయినా నేను ఫెయిల్ అయ్యానని ఎప్పుడూ అనుకోదు. ప్రతిసారి నేర్చుకుంటుంది. మీరు కూడా అలాగే ఉండాలి. మీ నెగెటివ్ వర్డ్స్‌ని చేంజ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ థాట్స్ కూడా మారిపోతాయి. ఇది ఎలాంటిదంటే మట్టిలో ఉన్న డైమండ్ లాంటిది. కొంచెం ఎఫర్ట్స్ పెట్టి బయటికి తీస్తే మీ జీవితమే మారిపోతుంది. ఈ టిప్ ఫాలో అయితే మీ లైఫే మారిపోతుంది. ప్రతిరోజు పొద్దున్నే లేచి మీరు ఖాళీగా ఉన్నప్పుడు 5 విషయాల్ని రాయండి. మీ లైఫ్‌లో మీరు ఏ విషయాలకైతే గ్రేట్‌గా ఫీల్ అవుతారో అలాంటివి రాయండి. మీ ఫ్యామిలీ కోసం, మీ జాబ్ కోసం, హెల్త్ కోసం. ఇదే మన స్టెప్ 3 గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. మీరు తుమ్మెదల్ని చూసారా? అవి ఎలా చిన్న చిన్న పువ్వుల్లోంచి కూడా మధుని కనుగొంటాయో? జీవితంలో ఉన్న ప్రతి చిన్న సంతోషాలని గ్రహించడమే తుమ్మెద నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. గ్రాటిట్యూడ్ అంటే ఒక చిన్న థ్యాంక్స్‌తో ఆగిపోయేది కాదు. ఇది ఒక లెన్స్ లాంటిది. దానిలో మీరు ప్రతి విషయాన్ని చూస్తారు. ఎలాగంటే రాత్రి ఆకాశంలో చుక్కల్లాగా. దీంతో మీ జీవితంలో ఉన్న గుడ్ థింగ్స్ మీకు కనిపిస్తాయి. టిప్ 4 సరౌండింగ్ మేనేజ్మెంట్. ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీ చుట్టూ ఉన్న వైబ్ జస్ట్ యావరేజ్ మాత్రమే. నిజమైన వైబ్ అనేది మీ సక్సెస్ నుండి క్రియేట్ అవుతుంది. కనుక పాజిటివ్ థింకింగ్ తో ఉన్న వాళ్ళతో మీ టైం స్పెండ్ చేయండి. నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళని మీ దగ్గరకు కూడా రానికండి. మీరు తోడేళ్ళని గమనించారా? అవి ఎప్పుడు గుంపులో తిరుగుతాయి. ఒంటరి తోడేలు ఎప్పుడు నశిస్తుంది. మీరు కూడా సరైన వాళ్ళతో ఉంటే మీ జీవితం కూడా మారుతుంది. ఎందుకంటే వాట్ యు ఆర్ అనేది మీ సరౌండింగ్ బట్టే డిసైడ్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ కంటెంట్ మాత్రమే ఫాలో అవ్వండి. మీ మైండ్ అనేది ఒక గార్డెన్ లాంటిది. దాంట్లో మీరు ఏం ప్లాన్ చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. టిప్ 5 విజువలైజేషన్ టెక్నిక్. చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్, యాక్టర్స్ ఈ టెక్నిక్ ని ఫాలో అవుతారు. మీరు అచీవ్ చేయాలనుకుంటున్న గోల్ ని క్లియర్ గా విజువలైజ్ చేయండి. మీ ప్రమోషన్ లెటర్ మీద సైన్ పెట్టినట్లు, ఆ డ్రీమ్ హౌస్ కీస్ అందుకుంటున్నట్లు, మీ డ్రీమ్ కార్ లో పిక్నిక్ వెళ్తున్నట్లు. ఇలాగే ప్రతి మార్నింగ్ లేచి విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేయండి. ఇది మీ మైండ్ అనే గార్డెన్ లో ఒక సీడ్ లాంటిది. కన్సిస్టెన్సీతో మీ డ్రీమ్ లైఫ్ మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీ మైండ్ కూడా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ లా మారిపోతుంది. మీ వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా చేంజ్ అవుతుంది. మీ అందరిలాగే నేను కూడా ఒక నెగిటివ్ థింకర్ని. నా లైఫ్ మొదలు పెట్టేటప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు, ఇతరులు నాకంటే తెలివైన వాళ్ళు, నేను వాళ్ళతో కాంపిటీట్ చేయగలనా అని ఆలోచించేవాడిని. డిప్రెషన్లోకి మెల్లమెల్లగా జారిపోయాను. ఫ్రెండ్స్ని అవాయిడ్ చేశాను. కానీ ఒకసారి నా టీచర్ నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చింది. నెగిటివ్ థాట్స్ని ఛాలెంజ్ చేయండి, వాటికి ప్రూఫ్ అడగండి అని. అప్పటి నుంచి నేను ప్రతి నెగిటివ్ థాట్కి ప్రూఫ్ అడగడం
స్టార్ట్ చేశాను. చాలా సార్లు నా నెగెటివ్ థాట్స్‌కి ప్రూఫ్ ఉండేది కాదు. అంతా మన మైండ్ సెట్‌లో ప్రాబ్లమే అని అర్థమైంది. ఆ తర్వాత నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. పాజిటివ్ థింకింగ్ అనేది చెప్పడానికి చాలా సింపుల్‌గానే ఉంటుంది. కానీ దీన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తే మీ లైఫ్ ఎంతలా మారడానికి ఇదొక పవర్‌ఫుల్ టూల్ లాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకోండి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. వెంటనే పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఇది ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్. మీ జీవితాన్ని తక్షణమే మార్చేసేదే ఈ రోజు. రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే రేపు అనేది వస్తుందో రాదో తెలియదు. లైఫ్‌లో ఒక్క రోజు, ఒక్క క్షణం, ఒక్క గంట కూడా మళ్ళీ తిరిగి రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీరు ఉపయోగించే పాజిటివ్ థాట్స్‌ని మీరు ఇవాళే నాటాలి. 6 నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత ఆ రోజు ఇంకా జాగ్రత్తగా చూసి ఉంటే బాగుండు అని అనిపించే రోజు రాకుండా చూసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.